దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురుని పొందని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడది కూలబడును. దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం. దైవ సమయంలో ఇంతవరకు నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. చదవబడిన లేఖనాలు నాలో మాలో ఫలించినట్లుగా సహాయం చేయండి అయ్యా. మా తండ్రి, నిలబడిన దాసుని మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోండి. మా దేవుడు క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 15వ వచనంలో నుంచి మొదట అంటున్నాడు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వారు ఎలాగుంటారంట? గొర్రెల చర్మం ధరించుకున్న క్రూరమైన తోడేళ్ళు అని చెప్పి ప్రేమ దేవుని బిడ్డలారా మాట్లాడుతూ, మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి చెట్టు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అదే విధంగా అంటున్నాడు ఆయన, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని తండ్రి చిత్తము చేయువాడు పరలోకం చేరతాడని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అరేదిగా మరి బండ మీద కట్టబడిన పునాది, ఇసుక మీద కట్టబడిన పునాదిని గురించి మాట్లాడాడు. ఈయన మాట్లాడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న జన సమూహము ఏమనుకుంటున్నారంట? 29వ వచనంలో చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక ఎవరు వలె? శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాడు. హల్లెలూయా. ఎట్లా బోధించాడమ్మా? అధికారము గలవాని వలె బోధించాడంట. ఆయన అధికారము గలవాడు. దేనిపైన అధికారం గలవాడు? సృష్టి యావత్తు మీద ఆయన అధికారము గల దేవుడు. హల్లెలూయా. అవునా? సృష్టి నిర్మాణకుడు ఎవరు? ఏమా? సృష్టిని నిర్మించింది ఎవరు? మన దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య సైన్స్ శాస్త్రవేత్తలు కూడా సృష్టిని ఎవరు చేశారా అని చెప్పి సైన్స్ శాస్త్రవేత్తలు మరి పరీక్షలు చేశారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు సృష్టిని గురించి మాట్లాడిన వాడు మన దేవుడే కదా. ఆకాశం ఎలాగూ చేయబడింది,
అలా ఆకాశం ఎలాగ చేయబడింది చెప్పండి? ఆయన మాట ద్వారా ఆకాశము భూమి కలిగింది. హల్లెలూయా కదా. ఆ రీతిగా మరి సకల జాతి, మరి మృగాలేమి, పక్షులేమి, జంతువులేమి ఎట్లా దేవుని మాట చేత కలిగాయి. వృక్షాలు, పక్షులు, జలచరాలు అన్నీ ఏంటట ఆయన మాట చేత కలిగినాయి. అయితే మానవుడైతే ఆయన చేసిన పని. హల్లెలూయా. మనం ఎలాంటి ఏంటంట మనము ఆయన చేసిన పని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేస్తుని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును, అయినను నా ప్రజలకు తెలివి లేదు, ఇశ్రాయేలుకు తెలివి లేదు కదా. వారు ఏం చేయరట? గట్టిగా మాట్లాడరాదు. తినలా ఇంకా పోయి తినరాపో. ఇశ్రాయేలుకు తెలివి లేదు, వారు యోచింపరు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఎద్దు ఏం చేస్తుందంట? ఒక గాడిద ఏం చేస్తుందంట? ఎద్దు గాడిద ఎట్టొచ్చాయి చెప్పాలా? మా గ్రేసమ్మ, ఎద్దు గాడిద ఎట్టొచ్చింది? ఆయన ఊరికి మాట్లాడితే వచ్చింది కదా. ఎద్దు గాడిద ఎట్టొచ్చిందమ్మా? ఆయన మాట్లాడితే వచ్చింది. మనిషి ఎట్లొచ్చాడు? ఆయన ఏం చేశాడు? నేలను మన్ని తీసుకొని దాన్ని బురదగా చేశాడు. మన్ను ఏం చేశాడమ్మా? మన్నును బురద చేశాడు కదా. చూడండి, మన్నును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇటుక చేయాలంటే మానవుడు ఎన్ని కష్టాలు పడతాడు చెప్పండి. దాంట్లో ఏముంటుంది చెప్పాలా? ఇటుకలో ఎన్ని మూలలు ఉంటాయి? ఇటుకలో ఎన్ని మూలలు ఉంటాయి చెప్తారా? ఇటుకలో ఎన్ని మూలలు ఉంటాయి చెప్పండి? 8 మూలలు ఉంటాయి. అవునా? ఇటుకలో ఎన్ని మూలలు ఉంటాయి? పైన కింద కొలిచినా కానీ 8 మూలలు ఉంటాయి కదా. అయిపోయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇటుక చేయాలంటే మానవుడు ఏం చేస్తాడు? ఎంతో కష్టపడతాడు. అవునా? ఇటుక కలుగునుగా కంటే కలుగుతుందా? ఇటుక వేయాలా, బురద, మళ్ళీ దాంట్లో నీళ్లు పోయాలా, ఓకేయాలా, దాన్ని ఒక అచ్చుగా తీయాలా, అచ్చుగా తీసిన తర్వాత మళ్ళీ దాన్ని కాల్చాలా, కాల్చిన తర్వాత అచ్చు తీసిన తర్వాత దాన్ని గీకాలా, గీకిన తర్వాత దాన్ని ఏం చేయాలా? కాల్చాలా. కాల్చి ఇడిచిపెడితే ఏమవుద్ది? ముద్దయిపోద్ది. కాల్చి ఇడిచిపెడితే ఏమవుద్ది? ముద్దయిపోద్ది. అది ఎంతవరకు కాలవాలా అంతవరకు కాలవాలా. వర్షం వస్తే కాపాడాలా. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఆ ఇటుక చేయటానికి ఏం చేస్తున్నాడు మానవుడు? ఏం చేస్తున్నాడమ్మా? ఎంతో కష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెమట కారుస్తున్నాడు. అయితే దేవుడు నిన్ను నన్ను చేయటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేలను తీసుకొని బురద చేసి దానికి ముక్కు పెట్టాడు కదా. ఏం పెట్టాడమ్మా? ముక్కు పెట్టాడు. ముక్కు పెడితే అయిపోయిందా? ముక్కులో నుంచి ఏం కావాలా? గాలి ఎక్కడికి చేరాలో అక్కడికంతా నాసికా రంధ్రాలు పెట్టేశాడు కదా. కళ్ళు పెట్టాడు. కళ్ళు పెడితే సరిపోయిందా? కళ్ళలో నుంచి సన్నటి వైర్లు, సన్నటి నరాలు మెదడులోకి పోవాలా కదా. అవి ఎక్కడికెక్కడికి పోవాలనో ఆ సన్నటి మరి నరాలు ఏర్పాటు చేశాడు. నాలుకను పెట్టాడు. నాలుక ఎన్ని పనులు చేస్తుంది చెప్పాలా? నాలుక ఎన్ని పనులు చేస్తుందమ్మా? నాలుక ఎన్ని పనులు చేస్తుంది? ఏంది? మాట్లాడుతుంది కదా.
నాలుకంట అగ్ని లాంటిదంట, చిచ్చు పెట్టుద్దంట. చిన్న అగ్గిపుల్ల ఎలాగైతే అడవిని కాల్చేస్తుందో కదా, ఇది నాలుక అగ్నిని పెట్టడానికైనా సరే, అగ్నిని చల్లార్చడానికైనా సరే. దేవదాసులో రోజేసు గారు అంటుంటారు, సమాధానపరచువారు ధన్యులు. ఏది సమాధానపరిచేది? ఏది? ఆ నాలుకే కదా. కొట్లాట పెట్టేది ఏది? కొండేలు చెబితే ఆ కొండేల ద్వారానే ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళ అత్త కోడలు, ఆ మామ కోడలు, అబ్బా కొడుకు కదా కొట్లాడుకుంటారు. ఆ నాలుగు పెట్టాడు. ఆ నాలుగు మళ్ళీ సిరినాలుగు పెట్టాడు. ఆ నాలుగు కింద లాలాజలం వచ్చేటువంటి సన్న వైర్లు పెట్టాడు కదా, నరాలు. అది రుచి చూస్తుంది ఆ నాలుక. ఏమా రుచి చూస్తుంది కదా. నీ పెదాలకి ఏమన్నా అయితే చేతులు లేనాడికి అంటది. అంటదా చేతులు లేనాడికి? చేతులు లేకపోయినా కానీ చేతికి ఒకవేళ బురద అయింది అనుకోండి, ఏదైనా మట్టి అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? చేయి పెట్టుకున్న లోపల మళ్ళీ ఈ చేతుకున్న కారమో, లేకపోతే చేతుకున్న బురద, ఈ చేతుకున్న మైలు అవుద్దని పెదాలు ఎండిపోతుంటే కదా నాలుగు ఎంత పని చేస్తుంది. ఆ నాలుగు పెట్టాడు, పెదాలు పెట్టాడు, చెవులు ఉంచాడు, ఎంటుకలు తయారు చేశాడు. ప్రేమ దేవుని పెట్టారా? ఎంటుకలు ఎవడికన్నా లేకపోతే ఇటేంద్ర పుట్టినప్పటి నుంచే బోడోడు అంటారు కదా. ఇవన్నీ పెట్టాడు. మళ్ళీ గొంతు వెనక నుంచి ఆ పైన మెదడు నుంచి వెనుపోసుకు కనెక్షను, కాళ్ళు, చేతులు, ఏళ్ళు లేకుండా పోతే తొండోడు అంటారు. అవునండి రాజేష్ గారు? ఏళ్ళు లేకపోతే ఏమంటారు? మొండోడు అంటారు, తొండోడు అంటారు కదా. తొండోడు ఎట్టుంటే తొండోడు అంటారు, కుష్ఠరోగాడు అంటాడు. కాళ్ళు కదా, మోకాలు లేకుంటే ఏమవుతుంది చెప్పండి? మోకాలు లేకపోతే ఏమవుతామా? చక్కగా నడవాలి వాడు. ఇంకా ఏమీ వంగడానికి లేదు కదా. చూడండి ఎన్నెన్ని పెట్టాడు. ఎన్ని పెట్టడానికి కష్టమా? ఒక్క మాట మాట్లాడడానికి కష్టమా చెప్పండి? ఏమా ఇవన్నీ చేయటానికి కష్టమా? ఒక్క మాట మాట్లాడటానికి కష్టమా? మాట మాత్రం మాట్లాడినటువంటి మాటతో చేసినటువంటి కలిగినటువంటి ఆ ఎద్దు ఏం చేస్తుందంట? ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద తన సొంతవాని దొడ్డు తెలుసుకుంటుంది. మాట ద్వారా కలిగినటువంటిది కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో కష్టపడ్డాడండి మానవుని చేయటానికి. మానవుడిని చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావంతుని ఏం చేశాడు తెలుసా అండి? మళ్ళీ స్త్రీ కావాలంటే ఏం చేశాడు? ఆదాముకు ఏం చేశాడో తెలియదు, గాఢ నిద్ర కలుగు చేశాడంట. గాఢ నిద్ర కలుగు చేసి ఒక ఎముకను తీశాడు, ఆపరేషన్ చేశాడు. మొట్టమొదటి ఆపరేషన్ చేసిన మొదటి డాక్టర్ ఎవరు? మన యేసయ్య. మొదటి డాక్టర్ ఎవరు? మన యేసయ్య, పరమ డాక్టరు. హల్లెలూయా. ఆ యొక్క ఎముకను ఏం చేశాడు? మళ్ళీ ఏం చేశాడమ్మా? ఎన్ని ఎముకలు ఉంటాయి ఈ పక్క? ఈ పక్క ఒక్క ఎముకతో మళ్ళీ స్త్రీకి అన్ని ఎముకలు తయారు చేశాడు. మళ్ళీ కాళ్ళకి ఎముకలు, చేతులకి ఎముకలు, తలలో ఎముకలు. దాదాపుగా 270 ఎన్ని ఎముకలు ఉంటాయి మనిషికి. ఆ ఎముకలన్నీ తయారు చేశాడు. మొదట మట్టిలో నుంచి చేశాడు, తర్వాత ఆదాములో నుంచి చేశాడు. ఒక్క ఎముకలో నుంచి అన్ని ఎముకలను పుట్టించాడు కదా. తర్వాత తన ఆత్మను ఊదాడు. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? తన బలాన్ని. నేను మాట్లాడుతున్నానంటే కదా, నేను మాట్లాడుతున్నానంటే మరి అది వేరు. మరి మాటలో కూడా కొన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలు తేడాలు ఉంటాయి. కలుగునుగాక కదా. అయితే ఆత్మను ఊదాడంట. ఆత్మను ఊదాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడడం కష్టమా? ఒకరి కంట్లో ఉన్న నలుసును ఊదటానికి కంట్లో ఊదడం కష్టమా చెప్పండి? మాట్లాడడం కష్టమా? లేకపోతే ఒకరి కంట్లో నలుసుంటే ఆ కంటి నలుసు కొరకు ఆ కంట్లో ఊదడం కష్టమా చెప్పండి?
ఏది కష్టమమ్మా? కంట్లో నలుసు కోసం ఊదాలంటే ఫుల్గా బిగబట్టి ఊదాల నలుసు పోవాలంటే. చూడండి దేవుడు ఎంత కష్టపడ్డాడు మన కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి యావత్తు కోసం ఆయన కష్టపల్లా. సృష్టి యావత్తు కలిగింది. సృష్టి యావత్తు ఆయన మాట వింటా ఉంది. ఆకాశమా ఆలకించు అంటే ఆలకిస్తుంది మా ఆకాశం. ఆకాశము వర్షాన్ని కురిపించమంటే కురిపిస్తుంది ఆకాశం. ఆకాశంలో నుంచి మరి తీక్షణమైనటువంటి ఎండ కావాలంటే దేవుడు ఆజ్ఞాపిస్తే వస్తుంది ఎండ కదా. మంచి వెన్నులు కావాలంటే వెన్నులు ఇస్తున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్తము ఆయన మాటకు లోబడుతున్నాయి. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? మానవుడు మాట వింటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్తము పైన అధికారం గల దేవుడు మన దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మనుషులు అంటున్నారంట ఈయనకు ఎట్టి అధికారం ఉంది. గ్రసమ్మ ఏమంటున్నారంట? గ్రసమ్మ ఏమంటున్నారంట? చదవాలి 29 వచ్చినాం. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించును. హల్లెలూయా. ఎట్లా బోధించాడంటమ్మా? అమ్మ రత్తమ్మకి ఎట్లా బోధించాడట? అధికారం గలదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకు అధికారం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేనిపైన ఉంది? సృష్టి యావత్తు పైన అధికారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎల్లి యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. అని ఏం చేశాడంటమ్మా? ఆకాశ గగనాలను ఏం చేసిండు? జానతో కొలిచిండు. హల్లెలూయా కదా. శూన్యములో భూమిని ఏం చేశాడంట? వేలాడదీసిండు. శూన్యములో సృష్టిని వేలాడదీసిండు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సూర్యుడికి ఆధారం లేదు, చంద్రుడికి ఆధారం లేదు, భూమికి ఆ నక్షత్రాలకు ఆధారమే లేదు. అవి వేలాడుతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుడు కల్పించినటువంటి ఈ యొక్క చర్చికి ఏమైనా ఉన్నాయా? ఈ చర్చికి ఆధారాలు ఉన్నాయా? పిల్లర్లు ఉన్నాయి చుట్టూ కదా, ఆధారం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పిల్లర్లు లేకపోతే స్లాబ్ పోయిలా. పిల్లర్లు లేకుండా స్లాబ్ పోసామా? చుట్టూ గోడలు లేకుండా స్లాబ్ పోసాం, కానీ పిల్లర్లు వేసిన తర్వాతే స్లాబ్ పోసాం. ఈ చిన్నదానికే, మనం చేసిన దానికే ఆధారాలు ఉంటే దేవుడు ఇంత చేస్తే ఆధారం లేదు. హల్లెలూయా. అందుకే ఒక ఆయన అన్నాడు, ఆధారము లేనిది నిర్జీవమైనది
ఏ ఆధారము లేదయ్యా నిరాకార ఈ ప్రతిమలకు ఎలా పూజింతురో అంటాడు. అలాంటి దేవుణ్ణి మనము, అధికారము గల దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? ఆ? వాక్యం వినటానికి కూడా ప్రియమైన దేవాన్ని పెట్టారా, మరి ఆలస్యంగానే వస్తాం. వాక్యం వినటానికి కూడా ఎట్లా వస్తామమ్మా? ఆలస్యంగానే వస్తాం. ఇప్పుడు నేను ఒక్కోసారి ప్రియమైన దేవాన్ని పెట్టారా, ఎక్కడికన్నా మా ఇంట్లో టీవీ లేదులే, ఎక్కడికన్నా పోతే వాళ్ళు ఆ ఇంటోళ్ళు టీవీ చూస్తూ ఉంటే మనం చూస్తాం అనుకోండి, ఏం చేస్తారంటే ప్రియమైన దేవాన్ని పెట్టారా, ఒక స్త్రీ ఏం చేస్తుందంటే భర్త రాకపోయినా ఒక ఏందమ్మది పూలు ఉండే దాన్ని ఏమంటారమ్మా, పూలుండే ఒక బ్యాగ్ లెక్క ఉంటుంది, ఇతడి దాంతో పిత్తల దాంతో చేసి ఉంటారు, దాన్ని ఏమంటారు? పూలు, టెంకాయ,
మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? వారు సంఘపు పెద్దలను పిలిపించవలను. వారు ప్రభువు నామమున ఏం చేయాలా? వారు ప్రభువు నామములో ఏం చేయాలా? నూనె రాసి వారి కొరకు ప్రార్థించినప్పుడు, ఎప్పుడమ్మా? అతడు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నూనె అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువైనరు, కర్చీపులు అమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోయినరు కదా. నూనె అమ్ముకునేది, కర్చీపులు అమ్మేది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం చెబుతున్నాడు దేవుడు అక్కడ? రోగి అయితే సంఘ పెద్దలను పిలిపిస్తే వారు నూనె రాయాల. నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. బుడ్డీలు కొనుక్కొచ్చుకొని నూనె రాసుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, కాదంట. సంఘ పెద్దలను పిలిపించగా వారు నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు బుడ్లు అమ్ముకునే వాళ్ళు, డబ్బాలు అమ్ముకునే వాళ్ళు, కర్చీపులు అమ్ముకునే వాళ్ళు, గుడ్డలు అమ్ముకునే వాళ్ళు తయారయ్యారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎట్లా? నూనె ప్రార్థన ఎట్లా? నూనె రాసి ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎలాంటి బాధలు తయారయ్యంటే, బుడ్లు అమ్ముకునే బాధ, కర్చీపులు అమ్ముకునే బాధ. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కాదు, క్రమమైన పద్ధతి అది కాదు. సంఘం లేని వాళ్ళు అట్లా ఆ పని చేస్తారు. ఏం లేని వాళ్ళు? సంఘం లేని వాళ్ళు ఒక అన్యులు ఉన్నారు, వాళ్ళకేం తెలుసు పాపం? అవునా ఉదయ్? అన్యులకు తెలుస్తుందా? బుడ్డు కొనుక్కొచ్చుకుంటే సరిపోద్ది. ప్రేమైన దేవుని బిడ్డలారా, రోగి అయి ఉంటే సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమించాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఏం చేస్తున్నారమ్మా? దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నారంట. అయితే ఈ మనుషుడు అనుకుంటున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమి చేయలే కదా. చాలా మంది అనుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అధికారము కలిగిన దేవుడు. వాళ్ళు ఏమంటున్నారమ్మా? ఈయన పరిచయులుగా వలే కాకుండా, సద్దుకాయల వలే కాకుండా, అధికారము కలిగిన వాళ్ళ వలే ఆయన బోధిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా అధికారం గల వాళ్ళ వలే బోధించాల. దేవుని నమ్ముకున్న బిడ్డలకు అధికారం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 12 వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12 చదవండి బావా. తనను ఎందరూ అంగీకరించరు అనగా ఎవరినమ్మా? దేవుణ్ణి. దేవుడు అని పిలువబడిన యేసయ్యను ఎందరూ అంగీకరించరు వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి ఎవరంట? ఆయన విశ్వాసం ఉంచితే, యేసయ్యనందు విశ్వాసం ఉంచితే ఏమవుతారంటమ్మా? దేవుని పిల్లలు అవుతారు. హల్లెలూయా. అధికారం ఉంది నీకు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుని బిడ్డవు నువ్వు, ఆయన కుమారుడువు, ఆయన కుమార్తెవు నువ్వు. నీకు అధికారం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ అధికారం కోసము ఎన్నెన్నో తిప్పలు పడుతుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం అధికారము?
ప్రేమ దేవుని పెట్టారా? మరి ఒక పిల్లోడు బైక్ కొన్నాడు అనుకోండి, బైక్ కొంటే నాయన నాయన బైక్ కొంటే పిల్లోడికి తాళాలు ఇవ్వమంటే తాళాలు ఇవ్వటంలే. పిల్లోడు ఏమనుకుంటాడు, ఏమి నాకు మా నాయన బైక్ తీసుకునే అధికారం లేదా? అవునా రాహుల్, అనుకుంటాడా లేదా? మా నాయన బైక్ తాళాలే నాకేం అధికారం లేదా? ఆయనకేమి నేను పుట్టలేదా కదా అనుకుంటాడు కదా. అనుకుందాం. ప్రేమేం దేవుని బిడ్డలారా, పిల్లోళ్ళు ఉన్నారు, కుమారులు కుమార్తెలు ఉన్నారు. కుమారులు కుమార్తెలు ఉంటే తల్లి ఎక్కడికన్నా బయటికి పోయేటప్పుడు ఇంటికి తాళం వేసుకుంటుంది. తాళం వేసుకుంటే ఈ పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ మేము ఇంటికాడున్నా కూడా తాళాలు వేసుకొని పోయిందే. అవునా రోజేష్ గారు? ఇప్పుడు అనుకుందాం, మరి సంగీత అంత బిడ్డలు అనుకుందాం ఇంటికాడు ఉన్నారు, సంగీత ఇంటర్మీడియట్ చదువుతుంది కదా, అంత పిల్లలు ఇంటికాడు ఉంటే కూడా ఇంటికి తాళం వేసుకొని పోతే తల్లిదండ్రులు పిల్లలు ఏమనుకుంటారు, మమ్మల్ని నమ్మటంలే. ఏమనుకుంటారు, మమ్మల్ని నమ్మక కదా తాళం వేసుకొని పోయింది, ఏం మాకు అధికారం లేదా ఇంటి మీద, ఇంట్లో ఏమన్నా తినటానికి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన కుమారులనే అధికారం ఉందంట. హల్లెలూయా. మనం ఎవరుమై? ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? నేను నమ్ముకున్నాను ఆయన అని చెప్పే వాళ్ళు చెప్పండి. నేను నమ్ముకున్నాను అనేవాళ్ళు. మా గ్రేసమ్మని లేపండి, గ్రేసమ్మని లేపండి. నమ్ముకున్న వాళ్ళకి ఏముంటుందంటమ్మా? ఆయన నమ్మిన వాళ్ళకి ఏముంటుందంట? ఆయన పిల్లలనే అధికారం ఉందట. హల్లెలూయా. చేతులు దింపండి అమ్మా. ఒకవేళ ఆయన నమ్ముకున్నాడు, ప్రేమేం దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడు? మొన్న మనము ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారం దేవుడిచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ అధికారం అమ్మా? ఇప్పుడు సంగీతం ఉంది, సంగీత ప్రభు నమ్ముకోలేదు కదా, నేను ఆయన కుమారుణ్ణి అని చెప్పడానికి ఆమెకు అధికారం ఉందా? పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, చర్చికి రావచ్చు, అధికారం ఉందా? ఇప్పుడు అనుకుందాం, రత్తమ్మక్క అమ్మాయి ప్రభు నమ్ముకోవాలా, నేను దేవుని కుమారుణ్ణి అంటే సరిపోద్దా? ఏం కావాలా? పాపాలు ఒప్పుకోవాలా, మారు మనసు పొందాలా, బాప్తిసం పొందితే అప్పుడు ఆమె దేవుని కుమార్తె. ప్రేమ దేవుని బిడ్డలారా, రత్తమ్మక్క నమ్ముకుంది, ప్రేమ దేవుని బిడ్డలారా. మరి కాబట్టి రత్తమ్మక్క ఉంది, రత్తమ్మక్క ప్రభు నమ్ముకున్నది. అయితే అది సీనాన్నకు వస్తుందా? అనుకుందాం, నేనే అనుకోండి, నేనున్నా, మా పెద్ద కుమార్తె ఉంది, నేను నమ్ముకున్నా, మా పెద్ద కుమార్తె నమ్ముకోవాలా. ఏమండి, నేను చనిపోతా, నేను చనిపోతే అడిగిపోద్ది, ఎడిగిపోతుంది నా ఆత్మ, ఎడిగిపోతా నేను.
ఎక్కడికమ్మా? అబ్రహాము రొమ్మున ఉండడానికి పోతా. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? పరదైసు అంటారు. ఏమంటారమ్మా దాన్ని? పరదైసుకు పోతారు. లాజరు ఎక్కడికి పోయాడు? లాజరు ఎక్కడికి పోయాడమ్మా? అబ్రహాము రొమ్మునికి వెళ్ళాడు. అయితే ధనవంతుడు ఎక్కడికి పోయాడు? ధనవంతుడు ఎక్కడికి పోయాడమ్మా? పాతాళానికి పోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను చదువు, మళ్ళీ చదువు. 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12 వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుని పిల్లలగుటకు అధికారం కలదంట. హల్లెలూయా. ఇప్పుడు బాలమ్మ వస్తుంది మందిరానికి, గురమ్మ వస్తుంది మందిరానికి. ఎవరు అధికారం? ఎవరికి అధికారము? దేవుని పిల్లలయ్యే అధికారము గురమ్మకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అధికారము గలవాడుగా ఉంటావు దేవుని నమ్ముకుంటే. హల్లెలూయా. దేవునికి ఏముంది? అధికారం ఉంది. దేవునికి అధికారం ఉంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకి అధికారం ఉంది. దేవుని నమ్ముకోకపోతే ఏం లేదమ్మా? అధికారము లేదు. హల్లెలూయా. 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఏందట? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని ఏంటమ్మా? అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి, రోగాలను స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాను. హల్లెలూయా. దేవుడు అధికారం కలిగినాడు కదా. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అధికారం ఇచ్చాడు. 3వది ఏమి ఇచ్చాడంట? ఉదయ్ ఏమి ఇచ్చాడంట? 12 మందికి ఏం అధికారం ఇచ్చాడంట? అపవిత్రాత్మల పైన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనం అధికారం కలిగిన వాళ్ళమండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకేముంది? అధికారం ఉంది. దేనిపైన? అపవిత్రాత్మల పైన. అనుకుందాం, నేను దైవ సేవకుని అనుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుని అయ్యుండి నాకు దెయ్యం పట్టిందని నేను తాయి తెప్పించుకున్నాను అనుకోండి. దెయ్యం పెట్టిందని తాయి తెప్పించుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమంటారమ్మా? ఏమంటారు చెప్పండి? వాడికి ఏమన్నా విశ్వాసం ఉందండి? వేరే వాళ్ళు అంటారు, వాడికి ఏమన్నా విశ్వాసం ఉందంటే వాడికి బాధ చేస్తాడు కానీ తాయి ఎందుకు కట్టుకున్నాడు? వాడు నమ్మకం లేనాడండి వాడు. అవును, రాహుల్ అంటారు లేదా? వాడు నమ్మకం లేనాడండి వాడు. అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏముందంట? తంత్రాల పైన అధికారం ఉంది. హల్లెలూయా. ఏమిటి పైన అధికారం ఉంది? అపవిత్రాత్మల పైన అధికారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అధికారము గలవాని వలె ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిపైనట? అపవిత్రాత్మల పైన, ప్రతి విధమైన రోగం పైన అధికారం మనకుంది. హల్లెలూయా. అంత మాత్రం చేత మనకు అధికారం ఉందని హాస్పిటల్కి పోవద్దని ఎవరిని చెప్పబాకండి. ఎవరికైనా హాస్పిటల్ పోవద్దు, మనకు అధికారం ఉందని మాత్రం ఎవరితో చెప్పబాకండి. హిజ్కియా ఏమయ్యేదండి? మరణ పడక పైన ఉంటే ప్రవక్త వచ్చి ఏం చేశాడమ్మా? నువ్వు మరణం అవుతున్నావు అన్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? 15 ఏళ్ళ ఆయుష్ పెంచుతూ ఏమన్నాడు? మళ్ళీ గుగ్గిలం ఇచ్చాడంట. గుగ్గిలం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని బోధలు ఏంటంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు. నేను మాత్రము అలాగ చెప్పను. నువ్వు ప్రార్థన చేసుకో,
వైద్యం చేసుకో. అంత మాత్రం చేత కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన అనేదే లేదు, పరిగెడతా ఉంటారు హాస్పిటల్కి. దేవుణ్ణి మొదట నువ్వు అడుగు, ప్రథమ స్థానం దేవునికి, దేవుడు నిన్ను స్వస్థపరచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అపవిత్రాత్మల పైన అధికారం ఇచ్చాడు. దేనిపైన అమ్మా? అపవిత్రాత్మల పైన అధికారం ఇచ్చాడు. సో సమస్తమైనటువంటి మరి రోగాలపైన అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరి చెబుతా ఉంటా, ఎన్నో రోగాలు వచ్చాయి. నేను కడుపు నొప్పి వచ్చింది, మనకు తెలుసు, అప్పుడే దెయ్యం పట్టింది అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కడుపు నొప్పికి ఆపరేషన్ చేయాలన్నారు కదా. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి పామును కొట్టడానికి పోతే వెంటనే పెడితే వెన్నుపోసా, అయ్యా దీన్ని ఆపరేషన్ చేయాలా, 15 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడకూడదు అన్నారు. గ్రసమ్మ గారు అయితే నేను ఎప్పుడు చెబుతా ఉంటా, ఏందట, నీ పైన ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ రోగానికి అధికారం లేదు. హల్లెలూయా. అపోజ్ ఏం చేశాడమ్మా? యోబును ఏం చేశాడు? పిల్లల్ని చంపేశాడు, సమస్తాన్ని తీసేసుకున్నాడు, రోగం పెట్టాడు. అయితే ప్రాణం పైన అపవాదికి అధికారం ఇలా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగం నిన్నేం చేయలేదు. పౌలు అన్నాడు ఒకసారి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అంటాడు. హల్లెలూయా. పౌలుకు ఒక రోగం ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అడిగాడంట, అయ్యా నాకున్న ఈ యొక్క బలహీనత ఏంటంటే, నీ బలహీనతలో ఏమన్నా నా కృప నీకు చాలును, నిన్నేం చేయదు ఏ రోగం అన్నాడంట. హల్లెలూయా. పౌలు ఎక్కడ చెప్పుకోలే, అదొక్కసారి అన్నాడు, నేను బలహీనుడిగా ఉన్నానంటే దేవుడు అన్నాడట, నా కృప నీకు చాలు అన్నాడట. అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ యొక్క పౌలు అన్న విధంగా మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నీ కృప నాకుంటే చాలు, దెయ్యాలు నన్నేమి చెయ్యవు, ఈ రోగం నన్నేమి చెయ్యదు. నిన్న ఎవరో నాకు ఫోన్ చేశారు, ఒక దైవ సేవకులు, అయ్యా జాగ్రత్త అయ్యా అని చెప్పాను. అయ్యా ప్రభు చిత్తం అయితే దేవుడు ఇంతవరకు నాతో సేవ చేయించుకున్నాడు, ఈ దినమైన లోకం విడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ లోకం విడిస్తే నేను నరకం పోతానన్న భయం లేదు, పరదేశం వెళ్తా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావు అయితే లాభం అనుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే నిన్న ఆశీర్వాదం కూడా అడిగారు నన్ను, ఏంటి పాస్టర్ గారు కాలు బాగలేదంట, బాగా చూపించుకో. ఇంకేమయ్యా, నాకు దేవుడిని కృప వల్ల ఇంత వయసు వరకు కాపాడినారు, నేను అడిగిందంతా దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ప్రభునందు నిద్రిస్తే నాకు కొరత ఏం లేదు, ప్రభు దగ్గర ఉంటాను నేను అని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఇష్టమైతే మనం బ్రతుకుతాము, అది ఇది చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనకు అన్ని అధికారాలు ఇచ్చాడు. చూడండి, మార్కు సువార్త ఒకసారి మనము గమనించినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవమ్మా. మార్కు సువార్త 2వ అధ్యాయము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనక వాకిటనైనను
వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుతుండగా పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని తలుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, ఏమంటున్నాడమ్మా? కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయంట. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా యేసయ్య? నీ పాపాలు క్షమించబడినాయని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో అనుకున్నది. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఈలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి ఏముందంటమ్మా? ఏ అధికారం ఉంది? యేసయ్యకి ఏం అధికారం ఉందమ్మా? పాపాలు క్షమించే అధికారం ఉంది. హల్లెలూయా కదా. ఆయన అధికారము బోధించే అధికారం ఉంది ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారము పాపాలు క్షమించే అధికారం ఉంది ఆయనకి. నీకు నాకు ఏ అధికారం ఇచ్చాడంట? అపవిత్రాత్మల పైన అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా కదా. ఇంకా రోగముల పైన అధికారం ఇచ్చాడంట. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకుందాం నాకు పొలం ఉంటే అనుకుందాం, ఒక 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలానికి నేను అధికారిని కదా. తర్వాత నా కుమారుడు అధికారి. దేవుడు చెబుతున్నాడు, నేను అధికారిని, నిన్ను అధికారినిగా చేస్తున్నా. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న బిడ్డలకి అధికారం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అధికారం పొందాలంటే ఎట్లుండాలా? ఏమ్మా, అధికారం పొందాలంటే ఎట్లుండాలా? అనుకుందాం, నా కుమారుడు నా మాట వింటే, ఏమన్నా నా కుమారుడు నా మాట వింటే ఏమొస్తుంది? వాడికి అధికారం వస్తుంది. అవునా? కుమారుడే కానీ అధికారం వింటంలా, కుమారుడే కానీ మాట వింటంలా, వానికి ఏముంటుందమ్మా? అధికారం లేదు, అధికారం ఉండదు. లేదా కొంతమంది అంటారు, వాడు చెడబుట్టినరా వాడు కడుపున కదండి. ఎందుకు? తండ్రి పేరు చెడగొట్టేటప్పుడు వాడిని చెడబుట్టినరా వాడి కడుపున. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం కూడా దేవునికి ఎన్ని అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలన్నీ మనకున్నాయి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ అధికారాలన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. దెయ్యాలపైన అధికారం ఇచ్చాడు, రోగాలపైన అధికారం ఇచ్చాడు. ఇంకా చూద్దాం, చూడండి లూకా సువార్త 10వ అధ్యాయము
లూకాసు వార్త 10వ అధ్యాయము 19 వచ్చిన చదవమ్మా. ఇదిగో పాములను ఏందట, పాములను తేళ్లను ఏం చేయటానికి, పాములను దొక్కటానికి, తేళ్లను దొక్కటానికి. ఏందమ్మా, పాములను దొక్కటానికి, తేళ్లను దొక్కటానికి యేసు ఏం చేశాడంట చదవాలి ఇంకా. శత్రువు బలమంతటి పైన, హల్లెలూయా, పాములు దొక్కుతారు, తేళ్లను దొక్కుతారు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ అధికారం దేవుడిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా మంది నేను చూస్తూ ఉంటా, పాము కుట్టినా తేలు కుట్టినా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంత్రగాడు ఏం చేస్తాడు తెలుసా? మంత్రగాడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా. ఆ పామును దాన్ని పిలిపించి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పాముతోనే ఇష్టం లాగిస్తాడంట. కొంతమంది అంటుంటారు కదా, మంత్రికుడు చేసే పని. అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఊరక ప్రార్థన చేసి ఎన్ని రోగాలు బాగాలా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి మరి ఇక్కడ లింగయ్య ఇంట్లో మరి గూడూరు ప్రాంతం నుంచి వచ్చిన ఎస్టీ వాళ్ళు ఉంటున్నారు. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక పాము కుట్టినాడని వచ్చాడు మా ఇంటికి. మేము ప్రార్థన చేసి ఒక ఇది తైలం అతను నోట్లు పెట్టాం. బాగా అయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ పామును పిలిచాల్సిన అవసరం లేదు. పామును ఎట్ట పిలిచి వస్తుందమ్మా, వాడు మంత్రాలు చేయాలా కదా, కట్లు కట్టాలా, కనుకట్లు అంటారు దాన్ని. అవన్నీ చేయాల్సిన అవసరంలా, నూరక ప్రార్థన చేస్తే చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన ఒకసారి ఆశీర్వాదం పాము కుట్టింది, ఆశీర్వాదానికే పాము కుట్టింది. మేము ప్రార్థన చేసాం అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, తేలు కుట్టిన వాళ్ళు ఎంతమందో ప్రార్థన చేశాం. ఎందుకంటే దేవుడు అధికారం ఇచ్చాడండి నీకు. యేసు నామములో పో అంటే పోవాలా. ఎప్పుడంట? విశ్వాస సహితముగా. హల్లెలూయా. విశ్వాసము కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు అధికారం కలిగినాడు. మనమేమమ్మా, మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడంట? యోహాను సువార్తలో కాదు, మత్తయి సువార్తలో అపవిత్రాత్మల పైన, రోగాల పైన అధికారం ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? పాముల పైన, తేళ్ల పైన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు, ఎప్పుడమ్మా? ప్రార్థనా కాలము. ఎంతమందికి తెలుసు చెప్పండి? ప్రార్థనా కాలం ఎవరికి తెలుసు చెప్పండి? శుక్రవారం ప్రార్థన అమ్మంటే, శుక్రవారం ప్రార్థన అంటే మేము చేయిందే నా ప్రార్థన, మేము చేయటం లేదా ఆ ప్రార్థనని అనుకొని చాలామంది రావటంలే. అయితే పేతురు ఎందుకు, యోహాను ఎందుకు పోయారు ప్రార్థనా కాలానికి, దేవాలయానికి ఎక్కి ఎందుకు పోయినారు? ఏమా? పేతురు యోహానులు అద్భుతాలు చేసేవాళ్ళు కదా. పేతురు యోహానులు ఎలాంటి వాళ్ళమ్మా? పేతురు యోహానులు దేవుని నామములో ఏం ఉచ్చరిస్తే అది జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థనా కాలాన ప్రార్థనా స్థలానికి వెళ్ళిపోతున్నారు. చాలా మంది అనుకుంటారు ఈరోజు శుక్రవారం పోకపోతే ప్రార్థన చేసే వాళ్ళు చేస్తారు. ప్రార్థనకు పోతుంటేనట దేవాలయంలోకి ఎక్కిపోవచ్చుండగా పుట్టింది మొదలుకొని ఎవరమ్మా? గుడ్డివాడు,
కుంటివాడా కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. ఎలాంటి వాడమ్మా? కుంటివాడు కానీ నడవలేడు కదా. కుంటితనాలలో చాలా కుంటితనాలు ఉంటాయి. కొంచెం విరిగితే ప్రేమైన దేవుని పెట్టారా, బాగా కట్టుకున్న వాళ్ళు బాగా నడుస్తారు. దాన్ని కొంచెం కొంతమంది ఇటు నడుస్తారు. అప్పుడు ఏమంటారు వారిని? ఏటగాళ్ళకు నడుస్తున్నారు అని చెప్పి. లేదు కర్ర పట్టుకొని నడుస్తుంటే ఏమంటారమ్మా? అది ఎట్టొచ్చింది? నడి మధ్యలో పోయింది అమ్మా. అది ఎట్టొచ్చింది? ఆ కుంటితనం కానీ ఆ గుడ్డితనం ఎట్టొచ్చింది? నడి మధ్యలో పోయింది. ఈడెట్ట పుట్టింది మొదలుకొని కుంటివాడు కదా. ఆ కుంటితనం ఎట్టుందంటే నడవలేడు, ఏరే వాళ్ళు మోసుకొని పోవాలా. వాడు దేవాలయములోనికి ఎక్కడికమ్మా? దేవాలయము వెళ్ళువారిని వాడు ఏం చేసేవాడంటే దేవాలయంలోకి పోయే వాళ్ళందరికీ భిక్షం అడుక్కుంటాడు. వాడు నడవలేడు కాబట్టి ఎవరన్నా మనసును మోసుకొచ్చి అన్నాడు, కూర్చోబెడతారు ఒక బట్ట వేసి, వాడు కూర్చొని వాడు భిక్షం అడుక్కుంటా ఉంటాడు. కొందరు ప్రతిదినం వానిని ఎక్కడమ్మా? శృంగారం అనే దేవాలయపు వాకిలి, ద్వారం అంటే వాకిలి దగ్గర ఉంచుతా వచ్చినారంట. వాడిని తీసుకొచ్చి ఆడ ఉంచడము, వాటికి ఎవరైనా దానం చేస్తే ఆ దానం తీసుకోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం, వాడిని తీసుకోవడం చేసేవాళ్ళంట. పేతురు యోహాను దేవాలయంలో దేవాలయంలో ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు ప్రవేశింపబోతున్నారు. ఎందుకు ప్రవేశింపబోతున్నారు అమ్మా? సుశీలమ్మ, ఎందుకు ప్రవేశింపబోతున్నారు చెప్పాలా? ఎందుకమ్మా వాళ్ళు ప్రవేశింపబోయేది? ప్రార్థనకు పోతున్నారు. ఏ కాలం అది? ఏ కాలం అమ్మా అది? ప్రార్థనా కాలానికి ప్రార్థనా మందిరంలోకి వెళ్తున్నారు. ఆదివారం ఏం కాలము? ఆదివారం అంటే ఆరాధన కాలం కదా. ఆదివారం అంటే ఏంది? ఆరాధన సమయం. శుక్రవారం అంటే ప్రార్థనా కాలం. మనకు తెలుసా? ఎంతమందికి తెలుసు చెప్పండి? ఒక్కరో ఇద్దరు. నీకు తెలుసా? వస్తున్నామా ఎప్పుడన్నా? రావటంలే? కాలేజీ పోతే పర్వాలే, మంచిది. మీరు పని నేను కూలికి పోతున్నా అంటే మంచిది. ఇంట్లో ఉంటూ కూడా కాలము వ్యర్థము చేసే వాళ్ళ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయమ్మ ప్రార్థన రోజు తెలుసా దయమ్మ? అమ్మ దయమ్మ, శుక్రవారం ప్రార్థన తెలుసా? నీలమ్మ ప్రార్థన సమయం తెలుసా? గ్రేసమ్మ ప్రార్థన సమయం తెలుసా? రతమ్మ ప్రార్థన సమయం తెలుసా? తెలియదమ్మా? ప్రార్థన ఉందనే శుక్రవారం. యశోదమ్మ తెలుసా? ఉదయ్ తెలుసా? ఉదయ్ శుక్రవారం ప్రార్థన తెలుసా? రాహుల్ ప్రార్థన తెలుసా? అయితే ప్రార్థన అని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రార్థన కాలంలో
ప్రార్థనకు రావటం లేదు. ప్రేమని దేవుని పెట్టారా? అయితే వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారమ్మా, శృంగారం అనే దేవాలయంలోనికి ప్రార్థనా సమయానికి ప్రవేశిస్తున్నారంట. వాడు చూచి ఆ, భిక్షమడుగగా ఏం చేశాడు? పేతురు యోహాను చూసి భిక్షం అడిగాడంట. పేతురును యోహానును వాణ్ణి తేరి చూసి మా తట్టు చూడమనిరి. ఏం చేశారు? వాడిని ఏం చేశారమ్మా? అమ్మా ఇట్లా సార్ ఏం చేశారంట? అటు నిలబడు, ఇటు నిలబడు. ఇటు నా సైజు చూడమ్మా, నా సైజు చూడ. ఏం చేశారంట? పేతురు యోహాను తేరి చూశారంట. ఏమంటారమ్మా దాన్ని? కిందికి మీదకు చూశారు. కిందికి మీదకు చూస్తే ఏముందమ్మా? పడుకుంటాడు, పోయి కూర్చో. తేరి చూశారంట. చుట్టూ తిప్ప ఒకసారి. ఏం చేశారమ్మా? తేరి చూస్తే తేరి చూసి మా తట్టు చూడు అన్నారు. వాడు వాడేమనుకున్నాడు? నా సాయి చూడమంటారు కదా వీళ్ళని చెప్పి ఏమైనా దొరుకుద్దామనని ఏం చేస్తున్నాడమ్మా? వీళ్ళు తేరు చూశారు. వాడు ఏం చేస్తున్నాడు? ఇట్టే చూస్తున్నాడు. ఇంకా ఏమన్నా దొరుకుద్దని ఇట్నే కనిపెడుతున్నాడంట. అనుకున్నాం ప్రేమైన దేవాన్ని బిడ్డలారా. పాము ఏం చేస్తుంది? ఇట్టు చూస్తుంది. ఇట్టు చూస్తుంది. కర్ర తీసుకున్నాడు, ఏం చేస్తాడు? కనిపెట్టుకోని ఉంటాడు. ఎందుకు? ఆ తల మొత్తం బయటకు వస్తే కొట్టడానికి వీలైతే కొట్టడానికి చూస్తాడు కదా. కొంచెం అట్ట అగిపిచ్చిపోయినప్పుడు కొడితే ఏమవుతుంది? తగలదు. ఏం చేయాలి? దాన్ని బాగా చూడాల, కనిపెట్టుకోని చూడాల. ప్రేమైన దేవాన్ని బిడ్డలారా, ఈడేం చేస్తున్నాడు? కుంటాడు, కనిపెడతా ఉన్నాడు వాళ్ళ సాయి. వాళ్ళ సాయే చూస్తున్నాడట. అంతటా పేతురు వెండి బంగారములు మా దగ్గర లేవు. హల్లెలూయా. ఏమి లేవంట? వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే ఏమంటున్నారమ్మా? మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తారంట. వెంటనే వాని పాదాలు చీలమండలు బలం పొందాయి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. నడుచుచు గంతులు వేశాడు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనకు పోతే ఏముందిలే అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా? పెద్ద పెద్ద బోధకులు, వాక్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు చేయి పట్టుకొని లేపితే శీలమండలు బలపడతాయి, కాళ్ళు బలపడతాయి, అన్ని బలపడతాయి. యేసు నామంలో నడవమని చెప్పి అధికారం ముందులకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళు ప్రార్థనకు వస్తే మన వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం విశ్వాసం కానీ ఎక్కువైతే పాస్టర్ చెప్పేదంతా మాకు తెలుసులే, ఎందుకు పోవాలా ప్రార్థనకి? వాళ్ళు తీసుకుని ఒక్కరోజు పోతే సరిపోద్దులే. ఎందుకు వచ్చారమ్మా వీళ్ళు? ప్రార్థన స్థలం అని ఏంది దేవాలయమునకు ఎక్కిపోయారు. ఎందుకు? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, ప్రార్థన మించిన భాగ్యము లేదు, ప్రార్థింతము రండి అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రార్థనలో అధికారం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఏమేమి అధికారాలు ఇచ్చాడు దేవుడు చెప్పండి. మొదట ఆయన కుమారుడయ్యే అధికారం ఇచ్చాడు. రెండోది అపవిత్రాత్మల పైన అధికారం ఇచ్చాడు. రోగాలపైన అధికారం ఇచ్చాడు. తేళ్లను పాములను తొక్కే అధికారం ఇచ్చాడు. ఇక్కడ ఏ అధికారం అమ్మా? కుంటి వారిని లేపే అధికారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమింది ఏమని పెట్టారా? మన దేవుడు అధికారం గలవాడు. మనలను అధికారులుగా చేస్తాడు. ఎప్పుడంటే ఆయన్ని వెంబడిస్తే కదా. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకం జారు. ప్రేమైంది ఏమని పెట్టారా? నా తండ్రి మాటలు విని వాటిని అనుసరిస్తే అధికారం గలవాడుగా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రేమైంది ఏమని పెట్టారా? మనం అధికారము కలిగిన వారంగా ఉండి ప్రభు కార్యాలు చేద్దాం. దేవుడు తన మాటలు మనందరి కోసం దీవించునుగా. పరిశుద్ధుడా, నువ్వు అధికారము కలిగిన దేవుడు. సృష్టిని మాట చేత కలుగు చేశావు అయ్యా. మా తండ్రి, మా ప్రభువా, అవన్నీ నీ మాట వింటున్నాయి దేవా. నువ్వెంతో కష్టపడి చేసినటువంటి నరులమైన మేము అయ్యా మా తండ్రి, నీ మాట వినకపోతే నువ్వెంతో కన్నీరు కారుస్తున్నావు నాయనా. ఇశ్రాయేలుకు తెలివి లేదు, వారికి వివేచన లేదంటున్నావు తండ్రి. ప్రభువా, మేము అలా కాకుండా అయ్యా మా తండ్రి, సొంత దెడ్డి తెలుసుకున్నా అయ్యా మా తండ్రి, ఎద్దువలే మా తండ్రి మా ప్రభువా, ఆ యొక్క మా తండ్రి మా ప్రభువా, నీ మాటలకు లోబడే గాడిదవలే మా తండ్రి మా ప్రభువా, నువ్వు చెప్పిందంతా చేసే పనివారముగా అయ్యా, నువ్వు ఇచ్చిన అధికారముతో అనేకులను మా తండ్రి మేము నీ వైపు మళ్ళించేవారముగా మమ్మల్ని బలపరచు. మేము అధికారము కలిగి ఉంటే నువ్వు సంతోషపడతావయ్యా. మేము అధికారం లేని వారుగా ఉండకూడదు నాయనా. మేము అధికారము కలిగి మా తండ్రి మా ప్రభువా అయ్యా, నిన్ను అనేకులకు ఎత్తు చూపేవారిగా మమ్మల్ని బలపరచు. ఈ మాటలు నా కోసం మా కోసం మీరు దీవించు తండ్రి. విన్నవారిలో కార్యము చెయ్యి. మా దేవుడు క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ఒకరొకరంగా ప్రభువును స్తుతించి బలలో చేయి వేద్దాం.